Today my topic is linear equation. The definition of linear equation, that is, linear equation that represents a straight line. When graphed, it shows a linear relationship between two or more variables. ఫస్ట్ ఏంటి అంటే ద లీనియర్ ఈక్వేషన్ యొక్క రిలేషన్షిప్ అనేది టూ ఆర్ మోర్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. అండ్ మనం లైన్ని గ్రాఫ్ చేసినప్పుడు అది స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఆ వేరియబుల్స్ యొక్క పవర్ అనేది ఆల్వేస్ ఒక పవర్ హైయెస్ట్ పవర్ 1 ఉండాలి. అండ్ ద ఈక్వేషన్ ఈస్ y ఈక్వల్ టు mx ప్లస్ c. హియర్ m అంటే స్లోప్, y అంటే ఇంటర్సెప్ట్, x అంటే ఇండిపెండెంట్ వేరియబుల్, y మీన్స్ డిపెండెంట్ వేరియబుల్. ఒక ఎగ్జాంపుల్తో దీన్ని చూద్దాము. mx ప్లస్ సిని ఎట్లా అయితే హైయెస్ట్ పవర్ 1 ఉంటే దాన్ని లీనియర్ అన్నాం కదా, దాన్ని రియల్ టైమ్ ఎగ్జామ్స్లో చూస్తే 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ద వేరియబుల్ యొక్క వాల్యూ ఏం లేదు కాబట్టి దీన్ని మనం 1 లాగా కన్సిడర్ చేసాం. సో ఇట్ ఈస్ లీనియర్. ఇక్కడ 2x ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ x వాల్యూ ఏం లేదు, y యొక్క పవర్ కూడా ఏం లేదు. సో ఇది 1, ఇది 1 ప్లస్ 2 అవుతుంది. సో దాని హైయెస్ట్ పవర్ అనేది 1 అయి ఉండాలి. ఇది 2 అవుతుంది కాబట్టి ఇది నాన్ లీనియర్. దాని హైయెస్ట్ పవర్ 1 అయితే ఎట్లయితే లీనియర్ అయితే చూసామో, నెక్స్ట్ దాన్ని గ్రాఫ్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ ఎట్లా వస్తుందో అది ఒక రియల్ టైమ్ ఎగ్జామ్స్తో చూసాము. 2x ప్లస్ 5 ఈక్వల్ టు 4. ఎక్స్ని 0లో సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ 4 వస్తుంది. అండ్ x వాల్యూ 1లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y వాల్యూ 0 వస్తుంది. ఇది గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు x వాల్యూ 1లా తీసుకున్నప్పుడు y వాల్యూ 2 వస్తుంది. సో దీన్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు x వాల్యూ 0 ఉన్నప్పుడు y వాల్యూ 4, x వాల్యూ 1 ఉన్నప్పుడు y వాల్యూ 2. సో దీన్ని గ్రాఫ్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు ఈ స్ట్రైట్ లైన్ వస్తుంది. సో ఇట్ ఈస్ లీనియర్. అండ్ లీనియర్ ఈక్వేషన్ని మనం ఎంఎల్లో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే లీనియర్ రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్స్, లాజిస్టిక్ రిగ్రెషన్, అడ్మిన్స్ క్లాసిఫికేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఇన్ ట్రైనింగ్. హియర్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్. So thank you.